అందరికీ నమస్కారం. జగన్ రెడ్డి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి వికేంద్రీకరణ, పరిపాలన వికేంద్రీకరణ జరిగితేనే సాధ్యమని చెప్పడం జరిగింది. కానీ గత 3 సంవత్సరాలుగా విశాఖపట్నానికి ఒక్క పరిశ్రమ కూడా వచ్చే పరిస్థితి లేదు. అటు కర్నూలు కూడా ఒక పరిశ్రమ వచ్చే పరిస్థితి లేదు. గత 3 సంవత్సరాలుగా జగన్ రెడ్డి యువతి యువకులకి తీసుకొచ్చిన ఉద్యోగాలు సున్నా, ఒక పెద్ద సున్నా. ఎన్నికల ముందల పెద్ద పెద్ద హామీలు ఇచ్చిన ఇదే జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సి ఏర్పాటు చేయలేదు. ఏకంగా 5,000 రూపాయలు వాలంటీర్ ఉద్యోగాన్ని కూడా పెద్ద ఉద్యోగం ఇచ్చారని ఈరోజు చెప్పుకుంటాం. చాలా చాలా బాధాకరం. ఇప్పుడన్నా వాస్తవాలు తెలుసుకుని పరిపాలన సౌలభ్యం కోసం పరిపాలన ఒకే దిక్కుడు ఉండాలి, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం చాలా చాలా ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి చేశాం. ఒక పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా అన్ని పంచాయతీలు ఇంక్లూడింగ్ పులివెందులలో ఉన్న పంచాయతీల్లో కూడా మేమే అభివృద్ధి చేశాం. పులివెందుల పట్టణాన్ని కూడా ఆనాడు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న నారాయణ గారు కూడా అభివృద్ధి చేస్తాం జరిగింది. ఇప్పుడన్నా దండి వైఖరి మానుకొని రాష్ట్రాన్ని మొత్తం అభివృద్ధి చేసి ఇప్పుడన్నా పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైనుంది. గత 3 సంవత్సరాలుగా రోజుకొక పరిశ్రమ తెలంగాణలో ప్రారంభిస్తే గత 3 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రంలో ఒక పరిశ్రమ మూతపడే పరిస్థితి ఈరోజు వస్తుంది. మంగళగిరి ఆటోనగర్లో ఆనాడు ఐటీ పరిశ్రమలు వస్తే అవన్నీ ఈరోజు మూతపడే పరిస్థితి వచ్చింది. ఇప్పుడన్నా దొంది వైఖరి మానుకొని ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన తీర్పుని గౌరవించి పరిపాలన సౌలభ్యం కోసం పరిపాలన రాజధాని ఒకే దగ్గర ఉండాలి, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం చాలా చాలా ఉంది. మొదలు వేణుగోపాల్ రెడ్డి వైసీపీ నాయకులు కోర్టు తీర్పు తప్పుపడతా ఉన్నారు. దాన్ని మీరు ఎలా చూస్తారు? అయ్యా, వీళ్ళందరికీ ఏంటంటే పావులో ఎస్కోబార్ అని ఒక డ్రగ్ లార్డ్ ఉండేవాడు. అదే పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కనబడుతుంది. అంటే ఎవరైనా ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా మాట్లాడినా, న్యాయం పట్ల నిలబడినా వాళ్ళపైన దాడులు చేస్తాం. ఏకంగా జడ్జిలపైన దాడి చేసే పరిస్థితి మనందరం చూస్తున్నాం. ఎంత దౌర్భాగ్య స్థితి అంటే ప్రభుత్వ సంస్థ నుంచి మన జడ్జిల వ్యతిరేకంగా, జడ్జిల కుటుంబ సభ్యులు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారంటే ఏ స్థాయికి ప్రభుత్వం దిగజారిపోయింది ఒక్కసారి ఆలోచించాలి. సిబిఐ అధికారులపైన కేసులు పెట్టే పరిస్థితి వచ్చిందంటే ఎలాంటి సిచ్యువేషన్ ఉందో ఆంధ్ర రాష్ట్రంలో ఒకసారి ప్రజలందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది. రాజధాని రైతులకి రాజధాని నాడు నేడు ఒకటే చెప్పాం, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని. ఎందుకంటే 5 కోట్ల ఆంధ్రుల కోరిక మేరకు 30,000 ఎకరాలు ఎలాంటి ఇబ్బంది లేకుండా భారతదేశ చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా రైతులు స్వచ్ఛందంగా ముందలొచ్చి భూములు ఇష్టం జరిగింది. ఇదొక చరిత్ర, నిజంగానే ఇదొక ఘన విజయం, రైతుల విజయం. వాళ్ళ పాదయాత్ర ఫలించింది. ఇంకా ముందు ముందు కోర్టు తీర్పుని తప్పుపట్టకుండా కోర్టు తీర్పుని స్వాగతించి ఆ తీర్పులో ఏదైతే ఉందో అంటే 6 నెలల్లో అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయాలని ఉంది, ప్రారంభించాలి కదా. 6 నెలల్లో అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసి రైతులకి ల్యాండ్ పూలింగ్ ల్యాండ్ తిరిగి ఇవ్వాలనే ఆదేశాలు కూడా చాలా స్పష్టంగా జారీ చేసింది మన కోర్టు. దానిని ఇప్పుడు గౌరవించి చేయాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను.